జూబ్లీస్ ఎలక్షన్లో సునీత గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో సునీత మేడం గారు గెలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీ. అదేవిధంగా ఈ ఎలక్షన్ సునీత మేడం గారి భర్త చనిపోవడంతో బై ఎలక్షన్స్లో వచ్చినాయి. ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ జూబ్లీస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు. ఇక్కడ తిరుగుతున్న క్రమంలో ప్రజలు కూడా ఆ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తోటే గెలుస్తాడని చాలా జనాలు చేసిన సర్వేలు కూడా మనకు చూపిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు మనం దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అడ్డగోలు హామీలు ఇచ్చారు తప్ప అమలుకు అవి నోచుకోలేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటికీ వాళ్ళు ఏ హామీని కూడా నెరవేర్చలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని దాదాపు 18-20 లక్షల మంది రైతులకు అది ఎగనామం పెట్టిర్రు. దళిత బంధు 2 సార్లు ఎగ్గొట్టిర్రు. రైతు బీమా లేదు ఇప్పటికీ. రైతు బీమా కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు బీమా ఒక రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారం రోజులలో ఆ రైతు ఖాతాలో 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇప్పుడు అవి కూడా ఇప్పటికీ రైతులకు అందడం లేదు. ఒక పక్క యూరియా మొన్నటిదాకా మేము చూసిర్రు, రైతులు రాత్రి అనక పగలనక లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూసి ఎంతోమంది రైతులు చాలామంది రైతులు మనం యూరియా కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అందుకోసమే ఈ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. అందుకోసమే ఈ ప్రభుత్వం మీద ప్రజలకు చాలా విరక్తి కలిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు రాష్ట్రం భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహాదాత కేసీఆర్ గారు.